Hi dear friends, welcome back to our channel and Vinay Kumar Basics of Physics. Dear friends, in this video we are going to discuss about the one of the most important question for 4 marks. 4 marks సంబంధించినటువంటి most important question. ఏంటి ఆ question అంటే find the expression for, look here, most important, derive an expression for the height attained by the freely falling body after n rebounds from the floor. ఒక బాడీని కొంత హైట్ నుంచి పడినప్పుడు అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రీబౌండ్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్నిస్ బాల్ తీసుకున్నాం, దాన్ని కొంత హైట్ నుంచి ఇలా వదిలేసాం, ఇట్ మేక్స్ సమ్ వన్ కొలిషన్, అగైన్ రీబౌండ్స్, అగైన్ గోస్ డౌన్, గోస్ అప్, లైక్ దట్. సో ఇట్ కెన్ మేక్స్ సో మెనీ రీబౌండ్స్. సో అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ రీబౌండ్స్ అయిన తర్వాత ఎంత హైట్కి వస్తుంది, దట్ ఇస్ ద క్వశ్చన్. డెరైవ్ an expression for height attained, నెంబర్ ఆఫ్ రీబౌండ్, ఎన్ని నెంబర్ ఆఫ్ రీబౌండ్స్ అంట, ఎన్ నెంబర్ ఆఫ్ రీబౌండ్స్ అయిన తర్వాత అది ఎంత హైట్ ఎగురుతుంది అనేదానికి మనం ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఫర్ 4 మార్క్స్. సో దాన్ని తెలియాలి అంటే, దాని ఈక్వేషన్ మనం డిరైవ్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో ఐడియా అబౌట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే ఏమిటి? సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ is nothing but the ratio of relative velocity of separation to the relative velocity of approach. That should be called coefficient of restitution. So already we discussed, మనకి ఒక లాంగ్ ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటది? derive the expression for final velocities of two bodies when they are participate in the elastic collision. ఎలాస్టిక్ కొలిషన్లో రెండు బాడీస్ కొలైడ్ అయినప్పుడు వాటి యొక్క ఫైనల్ వెలాసిటీస్కి మనం ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. అది ఒక లాంగ్ ఆన్సర్ ఉంటుంది, అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ డెరివేషన్లో మనం ప్రూవ్ చేసాం ఏమని, v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు u1 మైనస్ u2 అని ప్రూవ్ చేసాం. అక్కడ v2 మైనస్ v1 ఏమంటామంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అంటాం, అండ్ u1 మైనస్ u2 ఏమంటామంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటాం. సో వాటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటాం. That should be shown with the letter small e. Look here, the definition should be like this. Coefficient of restitution, the ratio of relative velocity of separation to the relative velocity of approach is called coefficient of restitution. The formula is E is equals to v2 minus v1 by u1 minus u2. v2 minus v1 ఏమంటున్నాం, relative velocity of separation అంటున్నాం, u1 minus u2 నేమో relative velocity of approach అంటున్నాం. వాటి యొక్క రేషియోని మనం ఏమంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటాము. దాన్ని మనం స్మాల్ ఈతో చూపిస్తాము. అర్థమవుతుందా? సో ఇక్కడ v2 మైనస్ v1 అంటాం, దిస్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ కదా, u1 మైనస్ u2 ఆల్సో వెలాసిటీ. దట్స్ వై నో యూనిట్స్ ఫర్ స్మాల్ ఈ, ఇట్ ఈస్ యూనిట్స్లెస్ అండ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో మన ఎగ్జామ్లో ఇంత ఈ 4 మార్క్స్ క్వశ్చన్కి మనం డైరెక్ట్ ఇంత ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. కాకపోతే ఇది మనకు తెలియాలి. సో ఎంసెట్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఈ ఫార్ములా చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా దీంట్లో ఉంది కాబట్టి ఈ డెఫినేషన్ ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎలాస్టిక్ కొలిజన్స్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కొలిషన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ వీడియో అయితే ఏ ప్లేలిస్ట్లో ఉంటుందో అదే వీడియోలో ఎలాస్టిక్ కొలిషన్, ఇన్ఎలాస్టిక్ కొలిషన్ డెఫినేషన్స్ అనే ఉన్న వీడియో ఉంది, అది చూడండి. సో ఫర్ ఎలాస్టిక్ కొలిషన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎందుకు అవుతుందంటే, ఎలాస్టిక్ కొలిషన్లో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి, v2 మైనస్ v1, u1 మైనస్ u2 అనేవి ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇట్ బికమ్స్ 1. అండ్ ఫర్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్, దట్ షుడ్ బి హియర్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. For the perfectly elastic collision, after the collisions both bodies will move together. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్లో మనకి కొలిషన్ తర్వాత రెండు ఆబ్జెక్ట్స్ కలిసి వెళ్ళిపోతాయి. అంటే అక్కడ v1 v2 రెండు సేమ్ ఉంటాయి. v1 v2 రెండు సేమ్ ఉన్నప్పుడు ఈ వాల్యూ 0 అవుతుంది, అప్పుడు ఈ ఆల్సో 0. కాబట్టి ఫర్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0 చిల్డ్రన్. సో ఇది సింపుల్గా కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా డెరివేషన్కి వెళ్తున్నాం. సో మనం 4 మార్క్స్ క్వశ్చన్ రాసినప్పుడు ఓన్లీ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇదంతా మన డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు అదేంటో చూద్దాం, ఓకేనా చిల్డ్రన్? ఈ డెరివేషన్ అర్థం కావాలి అంటే
ఫస్ట్ ఈ డయాగ్రామ్ అర్థం కావాలా, చాలా జాగ్రత్త చూడండి. డయాగ్రామ్ డిఫరెంట్ కలర్స్తో ఇచ్చాను, చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. వీఆర్ టేకెన్ వన్ బాడీ దట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ మాస్ m, that should be dropped from the height h. We are taking one body that should be dropped from the height h. The red color what you are finding, that is floor. What it is? Floor. This is the floor. We dropped one body or one sphere from the metal sphere from the height h, and that should be touches the floor with velocity u1. With velocity u1. So velocity u1 తో స్ట్రైక్ అయింది ఫ్లోర్ ని. సో తర్వాత ఏమైంది, రీబౌన్స్ అవుతుంది. రీబౌన్స్ అయ్యేటప్పుడు ద వెలాసిటీ ఆన్ గోయింగ్ ఆర్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఈజ్ వాట్, v1. ఆఫ్టర్ రీబౌన్స్ ద బాడీ ఈస్ గోయింగ్ విత్ వెలాసిటీ v1 in upward direction, and with v1 velocity that should be occupies the velocity v1 and height h1. Clear? So పైనుంచి వచ్చినప్పుడు ఇక్కడ u1 వెలాసిటీతో స్ట్రైక్ అయింది, అంటే ఇక్కడ ఫస్ట్ కొలిజన్ జరిగింది. ఆ కొలిజన్ జరిగిన తర్వాత వెంటనే ఏమవుతున్నది, పైకి వెళ్ళిపోతుంది. దాన్నే మనం పక్కన డ్రా చేసాం, అర్థమవుతుందా? ఇక్కడే తగిలిట్టు పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ v1 వెలాసిటీతో పైకి వెళ్తుంది. ఆ క్రమంలో ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ది బాడీ ఈజ్ వాట్, h1. సో మళ్ళీ h1 హైట్ నుంచే అది మళ్ళీ కిందికి వస్తుంది, వచ్చేసి మళ్ళీ ఫ్లోర్ని u2 వెలాసిటీ టచ్ అవుతుంది. అక్కడ సెకండ్ కొలిజన్ జరుగుతుంది, మళ్ళీ అది రీబౌన్స్ అవుతుంది. ఎంత హైట్కి, h2 హైట్కి రీబౌన్స్ అవుతుంది. ఎంత వెలాసిటీతో, v2 వెలాసిటీ రీబౌన్స్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ h2 హైట్ నుంచి కిందికి పడి థర్డ్ టైం కొలిజన్ చేస్తుంది, దట్ ఈస్ విత్ వెలాసిటీ u3. అప్పుడు ఎంత హైట్కి వెళ్తుంది, h3 హైట్కి వెళ్తుంది, v3 హైట్కి వెళ్ళిపోతుంది. సో ఇదే జరుగుతుంది. ఇట్లా n రీబౌండ్స్ జరుగుతాయి, n రీబౌండ్స్ జరుగుతాయి. సో ఆ n రీబౌండ్స్ జరిగిన తర్వాత ఎంత రీబౌండ్కి ఎంత హైట్ వెళుతుంది, దట్ ఇస్ ద టాపిక్ హియర్. క్లియర్? h హైట్ నుంచి ఫాల్ అయింది, u1 స్ట్రైక్ వెలాసిటీ స్ట్రైక్ అయింది, ఫస్ట్ రీబౌండ్స్ అయింది, v1 వెలాసిటీతో h1 హైట్ రీచ్ అయింది. మళ్ళీ అదే హైట్ నుంచి కిందికి వస్తుంది, గ్రౌండ్ ఏమో u2 వెలాసిటీ టచ్ చేస్తుంది, కానీ మళ్ళీ v2 హైట్కి పైకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ మీకు అర్థమైతే ఇది చాలా సింపుల్. క్లియర్? సో ఇక్కడ E ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2 ఫార్ములా వాడతాం. అండ్ మ్యాక్సిమం హైట్ రీచ్డ్ దట్ ఈస్ వాట్, u స్క్వేర్ బై 2g, ఈ ఫార్ములా వాడతాం. అండ్ వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్, వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్ వాట్ ఈస్ ఫార్ములా, v ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2gh. ఈ మూడు ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం. ఆ మూడు ఫార్ములాస్ గుర్తుంటే మనకు డెరివేషన్ చాలా సింపుల్. ఒకటి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ది, ఇంకోటేమో మ్యాక్సిమం హైట్కి సంబంధించినటువంటి ఈక్వేషన్, అంటే u వెలాసిటీతో బైక్ ప్రొవైడ్ చేస్తున్నాం. వెన్ వీఆర్ ప్రొజెక్టింగ్ విత్ ది u velocity, the height reached by the body is what, h. And when it is comes here, it is u and this is v. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఉంది, దానికి ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. గ్రౌండ్ టచ్ అయినప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉందంటే ఇంత ఉంటుంది, అండర్ ఆఫ్ 2gh ఉంటుంది. సో ఈ ఫార్ములా మనమే గుర్తుంచుకోవాలి. వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్, వెలాసిటీ ఆన్ రీచింగ్ ది గ్రౌండ్ వాట్ ఈస్ అండర్ ఆఫ్ 2gh. ఈ మూడు ఫార్ములాస్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఫర్ ఫస్ట్ రీబౌన్స్. సో ఫర్ ఫస్ట్ రీబౌన్స్, so what you have to write, coefficient of velocity, coefficient of restriction. So E is equals to v2 minus v1 by u1 minus e2 children. సో ఇక్కడ మీకు విషయం అర్థం కావాలి. ఏంటి ఆ విషయం అంటే, the collision is taking between the metal sphere and floor. ఒక బాల్, టెన్నిస్ బాల్ మనం పైనుంచి కిందికి వేసినప్పుడు బాల్ ఫ్లోర్ని తగిలి అది పైకి రీబౌన్స్ అవుతుందే తప్ప ఆ ఫ్లోర్ అనేది పైకి రాదు. అంటే ఇక్కడ ఫస్ట్ బాడీ అనేది మెటల్ స్పియర్ లేదా టెన్నిస్ బాల్, నెక్స్ట్ ఫ్లోర్ అనేది ఏమవుతుంది, సెకండ్ బాడీ. ఆ ఫ్లోర్ అనేది ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది. కొలిజన్కి ముందు రెస్ట్లో ఉంటుంది, కొలిజన్ తర్వాత కూడా రెస్ట్లోనే ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫ్లోర్ ఈజ్ ఆల్వేస్ 0. క్లియర్? In this case, when we dropped a metal sphere onto the floor, every time the collision is going between the floor and the metal sphere. But here only the metal sphere is in the motion, you have to remember that.
ఫ్లోర్ అనేది ఎప్పుడు రెస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోర్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఎప్పుడూ కూడా మనకి జీరోనే. సో అది గుర్తుపెట్టుకుంటే మనం వెళ్ళిపోదాం. ఫర్ ఫస్ట్ రీబౌండ్స్ వీ హ్యావ్ టు రైట్ E is equals to V2 minus V1 by U1 minus U2 formula we have taken. So already what I told you, V2 U2, first body is what? First body is metal sphere and second one is what? Floor. Second one is floor. What I told you just now, floor is always at rest. Floor is always at rest. So floor is always at rest. Then what you have tried? V2 is equals to 0 and U2 is equals to 0. Clear? So అయినప్పుడు అప్పుడు ఏం రాయొచ్చు? E is equals to 0 minus V1 by U1 minus 0. Then what you get? E is equals to minus V1 by U1. Clear? So what you have tried? This is E is equals to minus V1 by U1 అంటున్నాం. ఇక్కడ what is U1? వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్. వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్. సో ఎంత హైట్ నుంచి పడుతుంది? హెచ్ హైట్ నుంచి పడుతుంది. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం? వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్ ఫార్ములా ఈజ్ వాట్? అండర్ ఆఫ్ 2gh. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే v1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ u1 అని రాస్తున్నాను. రాసినప్పుడు ఇక్కడ మనకి చూడండి జాగ్రత్తగా, u1 వాల్యూ ఏమవుతుందంటే సిన్స్ u1 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ ఆఫ్ 2gh. ఎంత హైట్ నుంచి పడుతుంది? హెచ్ హైట్ నుంచి పడుతుంది. ఎంత వెలాసిటీ స్ట్రైక్ అయింది? u1 వెలాసిటీ స్ట్రైక్ అయింది. కాబట్టి ఇక్కడ u1 అంటే ఎంత? అండర్ ఆఫ్ 2gh. సో కాబట్టి ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ve ఇంటూ u1 వాల్యూ ఇస్ వాట్ చిల్డ్రన్? అండర్ ఆఫ్ 2gh. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ v1. వాట్ ఈస్ v1? విత్ v1 వెలాసిటీ దట్ ఈస్ గోయింగ్ అప్. v1 వెలాసిటీ గోయింగ్ అప్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, u వెలాసిటీతో పైకి ప్రొజెక్ట్ చేస్తే మ్యాక్సిమం హైట్ ఎంత? u² by 2g. క్లియర్? మరి v1 వెలాసిటీతో పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏమవుతుందంటే v1² by 2g అవుతుంది. క్లియర్? ఇక్కడ మనం u వెలాసిటీతో పైకి తిరేస్తే u1 వస్తుంది. ఇక్కడ v1 వెలాసిటీతో పైకి వెళ్తుంది కాబట్టి ఏం రావాలి? v1² రావాలి. సో కాబట్టి ఆఫ్టర్ రీబౌండ్స్ h1 is equals to what, right? v1² by 2g. సో మనము ఈ ఫార్ములా బేస్ చేసుకుని రాస్తున్నాం. ఆల్రెడీ వెలాసిటీ పైకి v1 ఉంది కాబట్టి u బదులు రాస్తున్నాం, v1² రాస్తున్నాం. అప్పుడు h1 is equals to ఏమవుతుంది? v1² by 2g అవుతుంది. సో అయిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం. ఏంటి? v1 వాల్యూ రాసాము. రాసిన తర్వాత అదేమవుతుందో చూద్దాం. h1 is equals to v1 value ఎంత చిల్డ్రన్? s minus e into under of 2gh whole square by 2g. Clear? Minus e whole square means what children? e square into square root cancel 2gh by 2g cancel, what you get? e²h. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే h1 is equals to e² whole power of 1 into h అని రాశాను. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ h1? హైట్ అటైన్డ్ ఆఫ్టర్ ఫస్ట్ రీబౌండ్స్. క్లియర్? సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్టర్ ది ఫస్ట్ కొలిజన్ ఆర్ ఫస్ట్ రీబౌండ్స్. సో అట్లనే మనం సెకండ్ రీబౌండ్స్కు ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. చిల్డ్రన్ మీరు నోట్స్ రాసుకుంటే ఇప్పుడే రాసుకోండి. సెకండ్ రీబౌండ్స్కి రాసేటప్పుడు మనము ఇదంతా అరేంజ్ చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు నోట్స్ చూసేటప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ సెకండ్ రీబౌండ్స్. సో చిల్డ్రన్ జస్ట్ థింక్ అబౌట్ ఓన్లీ బ్లాక్ కలర్ లైన్స్. సో దిస్ ఆల్రెడీ ఓవర్. దిస్ ఇస్ ఫస్ట్. దీస్ టూ ఆర్ ఫస్ట్ రీబౌండ్స్, బిలాంగ్స్ టు ఫస్ట్ రీబౌండ్స్, and these two are belongs to second one, and these are belongs to third one. Okay na? So children, already what we know, coefficient of recession what it is? E is equals to v2 minus v1 by u1 minus u2. So already here u2 v2 already 0. Why? Because the floor is always at rest. Then what you get? E is equals to minus v1 by u1.
సో కాబట్టి ఇక్కడ సెకండరీ బౌండ్స్లో మనకి u2 v2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమనుకోవాలంటే ఫర్ సెకండరీ బౌండ్స్ లెట్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 అండ్ u1 ఈజ్ ఈక్వల్స్ టు u2. దెన్ ఫార్ములా బికమ్స్ e ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v2 బై u2. క్లియర్ చిల్డ్రన్? దాని నుంచి ఏం రాయొచ్చు? వాట్ హ్యావ్ రైట్ చిల్డ్రన్? v2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ e ఇంటూ u2. క్లియర్? వాట్ ఈజ్ u2? velocity on reaching the ground. Velocity on reaching the ground. From which height is falling? ఎంత హైట్ నుంచి పడుతుంది? h1 హైట్. సో ఇదంతా ఎంత? h1 హైట్. సో h1 హైట్ నుంచి ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే v2 ఈజ్ ఈక్వల్స్ టు వి రైట్ e ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2gh1. సో ఎంత హైట్ నుంచి మన ఫార్ములా ఎందుకు చెప్పే కదా, v ఈజ్ ఈక్వల్స్ అండర్ ఆఫ్ 2gh ఫార్ములా. దిస్ ఇస్ వాట్ వెలాసిటీ ఆన్ రీచింగ్ గ్రౌండ్. h హైట్ నుంచి పడ్డప్పుడు అండర్ ఆఫ్ 2gh రాస్తాం. h1 హైట్ నుంచి పడ్డప్పుడు ఏమవుతుంది? అండర్ ఆఫ్ 2gh1 రాస్తాం. అదే ఇక్కడ రాసాం. v2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ e ఇంటూ అండర్ ఆఫ్ 2gh1. దిస్ ఈస్ ద v2 velocity. v2 is what? After second collision, it can rebounds to the height h2 with velocity v2. సో సెకండ్ కొలిషన్ జరిగిన తర్వాత బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయినప్పుడు v2 వెలాసిటీతో పైకి వెళ్తుంది. అప్పుడు ఎంత హైట్ రీచ్ అవుతుంది? h2 హైట్ని రీచ్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే h2 ఈజ్ ఈక్వల్స్ టు v2 స్క్వేర్ బై 2g అని రాయొచ్చు. ఎందుకు? మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీకి u స్క్వేర్ బై 2g. సో ఇక్కడ v2 వెలాసిటీ పైకి వెళ్తుంది కాబట్టి మనం ఏం రాయొచ్చు? h is equals to v2 square by 2g రాస్తాం. Children, what is v2? v2 is the velocity after the secondary bounds. అప్పుడు ఎంత హైట్కి వెళ్ళింది? h2 హైట్కి వెళ్ళింది. మనకి మ్యాక్సిమం హైట్ ఫార్ములా తెలుసు కదా, h2 is equals to h is equals to u square by 2g. దాని ప్రకారం ఎంత వెళితే పైకి వెళ్తుంది? v2 స్క్వేర్తో వెళుతుంది. కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు మనం? h2 is equals to v2 square by 2g రాస్తాము. రాసినప్పుడు ఇప్పుడు అదే ఫార్ములాలో మనకి v2 వాల్యూ ఉంది. ఎంతది? h2 is equals to what? s minus e into under root of 2gh whole square. 2gh whole square by 2g. Clear? Then what we get, children? What we get? That implies h2 is equals to e square by 2gh by 2gh. సో ఇక్కడ మనము v2 is equals to minus e into under 2gh1 రాసాం. ఎందుకు రాసాము? h1 హైట్ నుంచి పడుతుంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మనం దీన్ని h1 రాయాలి. రాసినప్పుడు 2g క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? h2 is equals to e square into h1 వస్తుంది. క్లియర్? సో అయినప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు h2 is equals to e square into h1 వాల్యూ ఉంది. h1 అంటే ఏంటి? హైట్ ఆఫ్టర్ ఫస్ట్ రీబౌండ్. ఎంత వచ్చింది వాల్యూ? దిస్ వన్. h1 is equals to e square into h వచ్చింది. అదే వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. e square into h1 వాల్యూ ఎంతమా? e square into h. సో అయినప్పుడు అదే ఎలా రాసుకోవచ్చు? h2 is equals to e square whole square h గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్టర్ సెకండ్ రీబౌండ్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రూవ్ చేసామండి. దిస్ ఈజ్ ద h1. వాట్ ఈజ్ h1? హైట్ ఆఫ్టర్ ఫస్ట్ రీబౌండ్. అండ్ వాట్ ఈజ్ h2? height after second rebounds. And similarly, if we can prove that, what we get? h3 is equals to e square whole cube into h వస్తుంది. Clear? h1 is the height after first rebounds and h2 is the height after the second rebounds. సో ఒక్కసారి చూడండి, మనం ఇక్కడ సింపుల్గా చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ h1 ఏం రాసాం చిల్డ్రన్? ఏమొచ్చింది మనకి? e స్క్వేర్ ఇంటూ లేదా దీన్ని రాసాం e2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1 ఇంటూ h రాసాం. నెక్స్ట్ h2 అంటే ఏంటి? e స్క్వేర్ హోల్ స్క్వేర్ హెచ్ రాస్తాం. అదే ఇక్కడ వచ్చింది ఈ స్క్వేర్ హోల్ స్క్వేర్ హెచ్ రాస్తాం. అట్లనే నెక్స్ట్ మనం థర్డ్ రీబౌండ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈ స్క్వేర్ హోల్ క్యూబ్ హెచ్ అవుతుంది. అట్లనే మనము ఇఫ్ యూ కెన్ టేక్, సో దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ రీబౌండ్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ సెకండ్ రీబౌండ్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ థర్డ్. అండ్ ఇఫ్ యూ కెన్ గో ఫర్ లైక్ దట్, నౌ nth రీబౌండ్స్, హైట్ ఆఫ్టర్ ది nth రీబౌండ్స్ అన్నప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే hn ఈస్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఎస్ హోల్ టు పవర్ ఆఫ్ nh. ఫస్ట్ రీబౌండ్ నుంచి రాసాం ఈ స్క్వేర్ హోల్ టు పవర్ ఆఫ్ 1 రాసాం. సెకండ్ రీబౌండ్స్కి ఈ స్క్వేర్ హోల్ టు పవర్ ఆఫ్ 2 రాసాం. థర్డ్ రీబౌండ్స్కి ఏం రాసాం? ఈ స్క్వేర్ హోల్ టు పవర్ ఆఫ్ 3 రాస్తున్నాం. క్లియర్?
for next n rebounds, what you have tried? E square whole to the power of n. So this is the expression for children, height attained after the n rebounds. So children, ఇది చిన్నగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ టాపిక్. ఆ డయాగ్రామ్ అర్థం కాకపోతే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇచ్చి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్ట్గా సెకండ్ రీబౌండా థర్డ్ రీబౌండా అంటాడు, అప్పుడు మనకి ఫార్ములాస్ అనేవి ఇలా గుర్తుండాలి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా చిల్డ్రన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని టాపిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.